తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. కనిగిరి నుంచి హైమ గారు ఒక ప్రశ్న అడుగుతున్నారండి. అసలు దానం అంటే ఏంటి, అపాత్ర దానం అంటే ఏంటి, దాన్ని ఎలా గుర్తించాలి, మనం ఇచ్చిన దానం వృధా అవుతుందా సక్సెస్ అవుతుందా ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇది వారి ప్రశ్న. నిజానికి పాత్రదానం అంటే నీ పాత్ర ఎక్కడైతే ఉందో దానిని చేయడమే పాత్రదానం. అంటే ఇప్పుడు మీ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు సహాయం కోరి, మీ దగ్గరికి వచ్చాడు కానీ పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు కదా. ఒక భిక్షగాడు మిమ్మల్ని అడిగాడు కానీ వేరే వాడిని అడగలేదు కదా. అందుకు మీరు ఏం చేయాలి అంటే వీలైనంత సహాయం చేయండి, లేకపోతే మౌనంగా ఉండండి. దీని పేరు పాత్రదానం. రెండు, అపాత్రదానం. అపాత్రదానం అంటే ఏంటి, ఇప్పుడు ఒక భిక్షగాడు రాగానే మీ మెడలో ఉన్న గొలుసు, ఉంగరాలు, మీ సొక్క, మీ ప్యాంటు మొత్తం బట్టలన్నీ ఉడదీసి ఇచ్చేయడాన్ని అపాత్రదానం అంటారు. అంటే ఎంతవరకు చేయగలమో అంతవరకే చెయ్యాలి, ఎంత చేయలేమో అంత చేయకూడదు. మరలా నిన్ను భిక్షగాడిగా మార్చుకోవటం కూడా అపాత్రదానమే. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఏదైనా ఇవ్వగలిగినప్పుడు ఎంత ఇవ్వగలరో అంత ఇవ్వండి, ఇవ్వలేనంత దాన్ని మౌనంగా ఉండండి, లేదా వారికి సారీ చెప్పేయండి. అంతేగాని వాళ్ళని మళ్ళీ క్లాస్ పెక్కండి, ఇలా చేస్తున్నారేంటి మీరు, అది తప్పు కదా అడుక్కోవచ్చా అని మళ్ళీ అలా కూడా అనకూడదు. కనుక వాళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళ జన్మ పరంపరలో వాళ్ళ నిర్ణయాలు అవి. వాళ్ళు ఒక భిక్షగాడిగా ఉండాలని వాడు వచ్చి ఉండొచ్చు, వాడు ఒక గత జన్మలో కోటీశ్వరే ఉండొచ్చు. కన్ను మిన్ను గానక అందరినీ ఇలాగే రాళ్ళేసి విమర్శించి నీచంగా మాట్లాడితే ఈ జన్మలో భిక్షగాడిగా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే అహంకారాన్ని పోగొట్టుకోవడానికి భిక్షగాడి జన్మ అన్నది ఒక అవసరం వస్తువు. సో ఆత్మకే. సో మీరు ఈరోజు మీ వద్దకు ఎవరైతే సహాయం కోరి వచ్చారో, షిరిడీ సాయి అన్నమాట మీకు గుర్తు చేస్తున్నా, మీ వద్దకు ఎవరైతే సహాయం కోరి వచ్చారో వీలైనంత వరకు వారికి సహాయం చేయండి, లేనట్లయితే మౌనంగా ఉండండి, వారిపై కుక్కలా మొరగద్దు. ఇది బాబా చెప్పాడండి, నేను అనలేదు, నా పైన మీకు కోపం పెట్టుకోకండి, వారిపై కుక్కలా మొరక్కండి అంటాడు బాబా. ఎందుకంటే ఎవడన్నా అడిగ్గానే మనం గైగా అంటాం, అది రాంగు. ఇవ్వగలిగితే ఇవ్వు, లేకపోతే మౌనంగా ఉండు. ఇది బాబా చెప్పిన సందేశం. తర్వాత ఈ ప్రశ్నలో మరొక భాగం, మనం ఎవరికైనా దానం ఇచ్చినప్పుడు అది మిస్యూజ్ అవుతుందా యూజ్ అవుతుందా ఎలా ఐడెంటిఫై చేయాలి అని. దయచేసి ఎప్పుడు కూడా దాని మీద దృష్టి పెట్టకండి. మీరు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇచ్చేయండి, వాడు అది ఏం చేసుకుంటే మీకెందుకు, వాడు ఎలా ఉంటే మీకెందుకు. ఒకడు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి డబ్బులన్నీ ఇచ్చి, స్వామి నాకు మనశ్శాంతి లేదు డబ్బులు తీసేసుకో అని ఇచ్చేస్తాడు. వెంటనే ఆ స్వామి ఆ డబ్బులు తీసుకొని పరుగు పెడతాడు. ఆయన అలా పరుగు పెట్టగానే వీడికి కోటేశ్వరుడికి డౌట్ వస్తుంది, ఒరే మనం దొంగోడికి ఇచ్చామరా బాబు అని చెప్పేసి ఆ కోటేశ్వరుడు వాడానికి పరుగుతాడు. ఇద్దరు ఇలా పరిగెట్టి అతను అలా ఆ స్వామీజీ అలా పరుగుపెట్టి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద కూర్చుంటాడు మూట పక్కన పడేసి. అతనే కనుక కోటేశ్వరుడు కూడా పరిగెట్టుకొని వస్తాడు. ఆ కోటేశ్వరుడు అంటాడు, ఏమి స్వామి నాకు అర్థం కాలేదు, మీరు ఎందుకు పరిగెట్టారు, నాకు అర్థం కాలేదు, డబ్బులు మీకు ఇచ్చేసానుగా అంటాడు. సరే నేను ఎందుకు పరిగెట్టానో పక్కన పెట్టు, నా వెనక నువ్వెందుకు పరిగెట్టావు అంటాడు. అంటే మీరు డబ్బులు తీసుకొని పారిపోతున్నానని పరుగు పెట్టానండి అంటాడు. అంటే నువ్వు నాకు ఇచ్చేసావు కదా అంటాడు. చూసారండి, నువ్వు ఇచ్చేసావు కదా, మరి నా వెనక ఎందుకు పరుగు పెట్టావు అంటే మీరు ఆ డబ్బులు ఏం చేస్తారోనని. చూసారా, అంటే నువ్వు ఇవ్వలేదు, ఎందుకు ఇచ్చావంటే ఐడెంటిటీ కోసం ఇచ్చావు. నువ్వు నాకు డబ్బులు ఇచ్చి తర్వాత దాని పట్ల ఒక పేరు వేసుకొని దానికి ఒక నేను పలానా ఆయనకి ఇచ్చానని చెప్పుకోవడానికి ఇచ్చావు. ఎప్పుడైతే ఐడి ద్వారా ఇచ్చారో అది దానం అవ్వదు మై డియర్ ఫ్రెండ్స్, అది హక్కు అవుతుంది. అందుకని ఐడి తీసేయండి. మీరు దానం చేయాలనుకుంటే ఐడి పీక్ అవతల పడేయండి. ఇచ్చాను వాడు ఏమైనా చేసుకొని కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి లేకపోతే హత్యలు చేయని నాకేంటి, వాడు ముందుకు వచ్చాడు, నాకు ఆ టైంలో ఇవ్వాలనిపించింది ఇచ్చేసాను అంతే. మూడో ఆలోచన మీరు ఎందుకు చేస్తున్నారు, వాడు తీసుకెళ్ళి దాన్ని ఏం చేస్తాడో, వాడు తీసుకెళ్ళి దాన్ని మీకెందుకు అదంతా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవ్వాలనుకున్నప్పుడు ఇవ్వండి. అది ఎక్కడికి చేరాలో, ఎవరికి చేరాలో, ఎవరికి అందాలో సృష్టి నిర్ణయిస్తుంది. మీరు ఎందుకు దాని మీద దృష్టి పెడతారు. కర్మను చేయటి అందే మీకు అధికారము కలదు, ఫలితంపై లేదని పక్కాగా ఉంది కదా భగవద్గీతలో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవ్వాలా వద్దా నిర్ణయించుకునే హక్కు మీకుంది. ఇచ్చిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళాలా అన్నది ప్రకృతి నిర్ణయిస్తుంది. సో పాత్రదానం అంటే ఇవ్వాలా వద్దా, అపాత్రదానం అంటే శక్తిని మించి ఇవ్వడం. ఇక మీరు ఇచ్చింది ఏమవుతుంది అనేది తెలుసుకోవటం అంత బుద్ధి లేని పని ఇంకోటి లేదు. దయచేసి దాని మీద దృష్టి తీసేయండి, ఇవ్వాలా వద్ద మాత్రమే నిర్ణయించుకోండి. అంతవరకు మాత్రం మీకు హక్కు ఉంటుంది. మీరు ఇచ్చినంత మాత్రాన మీకు పెద్ద వచ్చింది లేదు, ఇస్తే పుణ్యకర్మ ఉంటుంది, దానికి సంబంధించిన కర్మ వస్తుందేమో. ఇవ్వనంత మాత్రాన ఎవడు మిమ్మల్ని పనిష్ చేయడు, మీరు దానికి రావాల్సిన బెనిఫిట్స్ రావు అంతే.
ఒక పుణ్యకర్మ చేస్తే ఫలితం ఉంటుంది, చేయకపోతే ఫలితం ఉండదు, అంతే. అంతేగాని మీరు ఇవ్వలేదు కాబట్టి మీకు శాపాలు పెట్టేసి మిమ్మల్ని నాశనం చేయడానికి భగవంతుడు గొండ కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, పాత్రదానం, అపత్రదానం అండ్ ఎక్స్పెక్టేషన్ దానం దయచేసి గుర్తుపెట్టుకోండి. ముఖ్యమైన విషయం. చక్కటి ప్రశ్న అడిగారు. థ్యాంక్ యూ మేడం.